హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మకరోని పాస్తా. పేరే కొత్తగా ఉన్నది, నేను చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. అన్ని చూసి మరి చేసిన, దీని మీద మైనస్ అన్ని రుచులు తింటాము. నాలుగు రుచులు నాలుక 4 లక్షల రుచులైనా కోరుతుంది. దానిలో భాగంగా ఇవాళ పాస్తా తింటాను. ఇది వరకు పాస్తా తిన్నావా? ఎస్, పాస్తా తిన్నా. నేను డామినోస్ లో ఇటాలియన్ పాస్తా అని పాస్తా ఉంటది అనమాట. ఆ పాస్తా నేనే తిన్నా. అట్లా చాలా మంచిగా అనిపించేది ఆ పాస్తా. ఇప్పుడు మాత్రం నేనే చేసిన అనమాట. ఇదేదో పాస్తా ప్యాకెట్ బాగా తీసుకొస్తే దీనిలో క్యాప్సికమ్, క్యాబేజీ, ఇంకా టమాటా, కొంచెం టమాటా పేస్ట్ కూడా వీళ్ళు అంతగానో వేయరు. అక్కడ మేము తీసుకున్న దానిలో మరి అప్పుడు నేను వేసి ఆనియన్ క్యాప్సికమ్ వేస్తాం. దాని తర్వాత మైనస్ సాస్, అంటే మైనస్ సాస్ కాదు, చీజీ బ్లెండ్ అని ఉంటది. ఆ చీజీ బ్లెండ్ వేస్తాం. ఆ చీజీ బ్లెండ్ బదులు మేము మైనస్ సాస్ వేసుకున్నాం అనమాట ఈ రోజు. అంటే ఇది ఎవరు తినేటప్పుడు వేసుకోరు కావచ్చు, కానీ మేమైతే వేసుకుంటాం. దీని మీదకి వెళ్ళి బాగా పిజ్జా మీద చల్లినట్టుగా మిరియాల పొడి, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, అంటే అదే మిరపకాయ పొడి కూడా చల్లిండి అనమాట. చల్లినా చాలా మంచిగా ఉంటది. దీంతో పాటుగా చికెన్ వింగ్స్, చికెన్ లాలీపాప్, సూపర్ చికెన్ లాలీపాప్స్ చాలా వెల్లుల్లి నేనే కట్ చేసేసినట్టున్నారు. సూపర్ గా ఉన్నాయి అసలు. అయితే ఇది ఊరిపోతా ఉన్నది. ఇవి 6 లాలీపాప్, సూపర్ ఫ్రెష్ లాలీపాప్స్ చేయించుకొని తీసుకురావడం జరిగింది. ఇది ఈ రోజు అన్నం లేదు, ఇక ఇవి వీటితోనే సరిపెట్టుకోవాలనుకుంటున్నాం అనమాట. బావి ఇది ఎంత? ఏది ఇది 600 గ్రాములు పెడితే వీడికి వచ్చింది. 600 గ్రాములు చెప్పానండి అన్నట్టు. కానీ చికెన్ పీసులు 600 గ్రాములు తింటే అన్నం లేకుండా ఇవే. నాకైతే ఇట్లాంటి ఎన్ని పెట్టినా కూడా అన్నం ఉంటేనే కడుపుకు హాయిగా అనిపిస్తూ ఉంటది అనమాట. ఆత్మారాముడు లోపలికి వెళ్ళి అన్నం, ముద్దపప్పు, పచ్చిపులుసు గివ్వైతే అన్నం బాగా అలవాటు చేసిన నేనైతే. అన్నం ఉంటే చాలు, ఇక ఏదో అవసరం లేదు అన్నట్టుగా ఉంటది. మా ఆయనకు మాత్రం ఇట్లాంటి చిరుదిండ్లు ఎన్ని పెట్టినా తింటూనే ఉంటుంది. రోజు 3 పూటలు నాకు అన్నం అవసరం తర్వాత కూడా. అయితే ఈ రోజు టాస్క్ వచ్చేసి, అంటే ఇదొక టాస్క్, పాస్తా ఒక టాస్క్, ఇంకా చికెన్ లాలీపాప్స్ ఒక టాస్క్, ఇంకోటి గేమ్ ఉన్నది. ఇదివరకు గెలిచిన నువ్వే గెలిచినావు కాబట్టి గేమ్లు బంద్ చేయి, టాస్క్ బంద్ చేయి. మొత్తం ఈ రెండు కలిపి ఒకసారి తిందాం. బావ ఎందుకు బావ, మంచిగా చిన్న టాస్క్లు అయితే నేను గెలుస్తానని మళ్ళీ ఏదో ఒకటి. ఈసారి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తా. నువ్వు దానికి ఇచ్చిన కాడి చాలు చెప్తా సూత్తిగా, ఓకేనా? అంటే ఇప్పుడు ఒకటే టాస్క్ అయితే నేను ఓడిపోతాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఓడిపోతావు, అది తెలుసు కదా, ఖచ్చితంగా ఓడిపోతావు. చిన్న ఉంటే, అంటే చిన్న ఉంటే తొందరగా అంటే నాకేం అర్థమవుతుంది. మొత్తం కలిసి చక్కగా తినేస్తాను నేను, నంచుకొని తిని, ఓకేనా? సరే, ఇప్పుడు అంత ఒకటే టాస్క్ అంటాను. టాస్క్ సరే చూద్దాం. ఇట్లా నువ్వు పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటాను. చేతో తినద్దు, మొత్తం ఫోర్క్ తోనే తినాలి. దీనిది ఓన్లీ తినచ్చు లాలీపాప్, ఓకేనా? ఇవి అసలు రానే రావు. ఇవి నేను తినడమే ఫస్ట్ టైం తింటాను. అవి ఎట్లా తినడు? అంటే నేను ఇంత సన్నపి గీత మెత్తటి తినలే మరి నేను కూడా. నువ్వు వేరే రకం, అందులో కూడా రకాలు ఉంటాయా? అవును, పాస్తాలో చాలా రకాలు ఉంటాయి. ఇది ఏ దేశంలో కనిపెట్టి ఏమో కానీ వాళ్ళు ఇవే తింటారు కావచ్చు, మనం అన్నం తిన్నట్టు. అట్లాంటి వీళ్ళు అన్ని కనిపెట్టుకుని, ఇది మళ్ళీ గోధుమ పిండితోని తయారు చేసిన పాస్తా అన్నట్టు. పాస్తా ఈ లొట్టలు రెడీ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. ఈ పుల్లకు రాని వస్తలేము. టేస్ట్ బాగుంది. ఇలా కారప్పొడి వేయకుండా మిరియాల పొడి వేసిన. అసలే పనిష్మెంట్ ఇవ్వాలని కసి మీద ఉన్నాడు. ఖచ్చితంగా నేను కదా.
శీతం రావలేదు. ఇంకుంది తింటా, అది ఒకటే టాస్క్ అన్నట్టు చెప్తాను కదా మనం. నాకు పెద్ద పెద్ద పీసులు వచ్చినాయి బాబా. ఈ లాలీపాప్ అంటే ఒకటే ఉండాలి, గిట్టుంటుందా? నాకు కూడా అంత పెద్ద పీసులు వచ్చినాయి. భయపడవా? ఏంది బాబా నువ్వు? అయిపోయింది. అందరు నేను హాయ్ అండి అని చెప్తే భయపడాల్సింది, ఇప్పుడు భయపడతారు అందరు. ఆరు పీసులు అయిపోయినాయి. వర్షి ఇంకా 2 పీసులు ఉన్నాయి. పెద్ద పీసులు అయితే నువ్వు లాస్ట్ ఒక్కటి మిగిల్చి అట్లా అన్నా కానీ వేరే ఉండి కావచ్చు. నువ్వు ఫస్ట్ చేయాలి అసలు. అప్పుడు అటు ఇటు దాటి పెట్టేవాళ్ళం. నేను గెలవాలని ఫిక్స్ అయిపోయాను అంతే. ఇక 4 సీరియల్గా 4 ఇట్లా 4 ఇట్లా బట్టలు. ఒకసారి ఏమో బట్టలు ఎండేపించింది. చెప్పి ఆ పూలు అల్లిపించిన, గడ్డి వీకిపించిన. ఒకసారి పూలు అల్లిపించింది. గడ్డి చూడండి మొత్తం ఈ గడ్డి అంతా వీకిపించింది. కారు గడిపించింది. అవన్నీ నాకు సంతోషమైనాయి కాబట్టి నాకు మంచిగా గుర్తున్నాయి. ప్లాస్టిక్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన. ఈ రోజు ఉంది పని ఉంది. ఇక ఏం పని లేదు. మనం తెచ్చిన ఏదో అవసరం లేదు. పనిష్మెంట్ పని అంటే పనిష్మెంట్ ఉంది. పనిష్మెంట్ అని ఎవరు అన్నారు? ఆల్రెడీ మనం అనుకున్నాం. లేదు ప్రతిసారి నడుస్తుంది పనిష్మెంట్ భాగంగా. అస్సలు ఇప్పుడు చెప్తా, ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తానా. కరెక్ట్ ఇంకా పెద్ద పని దొరికింది. ఇలా ఏం చేయాలి తెలుసా? అది మన క్రికెట్ కోర్టుకి ఓకేనా ఇసుక మోయాలి. క్రికెట్ కోర్టుకి పోల్స్ తెచ్చిన. ఆ పోల్స్ పాత్రానికి ఇసుక మోసి సిమెంట్ కలిపి దానికి ఫిల్అప్ చేయాలి. ఇసుక మోసి సిమెంట్ కలిపి ఓకేనా, కంకర కలిపి సిమెంట్ కలిపి దానికి పోల్స్ స్థాపించాలి. నువ్వు అంటే ఆ పనికి ఎవరైనా మాట్లాడతారు బాబా? మాట్లాడితే 500 అవుతాయి. ఇంకేంది, నువ్వు నాకు చెప్పిన పనులు, నువ్వు చేసే పనులు నేను చేసిన ఓకేనా. నువ్వు చేసి ఏది అల్లుడు, కారు గడుగు, లేకుంటే ఆ బట్టలు అవి ఇంటి ముందర గడ్డి చిన్న చిన్న చెప్పిన. ఇది మొత్తం సిమెంట్ ముట్టుకోమంటారు నువ్వు. నేను చేసే పని గట్టే ఉంటుంది. నాకు పనిష్మెంట్ అంటే మరి ఇంకెట్టుంటే గట్టే ఉంటాయి. మరి మనది అంతా వేరు అంతే. ఖచ్చితంగా చేయాలి అంతే. కావాలని అన్నం పెట్టకుండా వేరే ఇది నాకు అసలు ఫస్ట్ టైం తింటానా, అది వస్తనే లేదు. బాగా మైనస్ కలుపుకుంటేనే బాగుంది. ఇది ఫస్ట్ టైం తింటే ఓడిపోయినా గిట్ట అంటాను అందరూ. ఇక వర్షనే మంచి న్యాయస్తురాలు ఇది తొండి ఏది అంటారు కదా. మరి ఇప్పుడు ఇది ఫస్ట్ టైం తిన్నావు, మరి హలీం కూడా ఫస్ట్ టైం తింటారని గెలిచినావు కదా. అప్పుడేం లేదా? హలీం ఇట్లాంటి దానిలో పోసుకొని టకరగా తిన్నావు. అట్లేం లేదు, అత్తలేదన్నావు. అన్ని నీకే ఉండాలి, అన్ని న్యాయం నీకే ఉండాలి. అందరూ ఏదైనా చూస్తే నువ్వు తొండి అయ్యో కిరణ్ తోండి ఓ అయ్యా నువ్వేమో అబ్బా మంచి దానివి. మరి ఇప్పుడు నేను టాస్క్ లాగా పెడితే నేనే గెలుసు కావచ్చు. ఇష్టం నువ్వు అన్నట్టు నీకైంది. ఇప్పుడు నేను అన్నట్టు ఒక్కసారి ఉండద్దా? 4 సార్లు నువ్వు అన్నట్టే ఉన్నది. నేను అన్నట్టు ఒక్కసారి ఉండద్దా? అంతే ఓకేనా. ఉష్క ఎక్కడి నుంచో ఇక్కడికి మోపిస్తావా? ఉష్క తీసుకొచ్చి బండ్ల మీద పోయాలి. బండ్ల మీద మోసి సిమెంట్ కలిపి మళ్ళీ ఇక్కడ నుండి తీసుకుపోయి అక్కడ సెట్ చేయాలి. ఆల్రెడీ నేను అవి తవ్వినా ఎండలు. ఇప్పుడు ఇదంతా తవ్వుతా, ఇప్పుడు తవ్వుతా, అది కూడా తవ్వే వరకే నువ్వు ఇవి రెడీ చేసి సిమెంట్ అంతా రెడీ చేసి ఉంచి పట్టుకురావాలి అంతే. బావా ఇది కొంచెం పెద్దగా అనిపిస్తలేదా బావా నీకు? అసలు అయితే నేను ఎంత చిన్న సింపుల్ గా చెప్పిన బావా. ప్లీజ్ ఇట్లా అనుకోవచ్చు ప్లీజ్ అంటాను. ఇక ఓకేనా, ఇట్లా అనుకో డైరెక్ట్ పని చేయి.
కరెక్ట్ ఉంటానంటే వద్దంటే వద్దు అంతే. ఇక నువ్వు చేయనంటే చేయకు, ఓకేనా? నేను ఎక్కువ బాధ పెట్టా ఒక లైట్, నేనేమో బాధ పెట్టోని కాదు. ఓకేనా? 2 బుక్కలు తింటే అయిపోవు. 2 బుక్కలా? ఇంట్లో వెల్లుల్లి బాగానే వేసారు కానీ ఆయన గింత పెద్ద పీసులు ఎవరు కట్ చేయమని. అది ఒక్కటే పెద్దగా ఉన్నది, అది నువ్వు తినలే. నువ్వు మాట్లాడతావు అన్ని గిట్లనే ఉండే, నీకు గింత వచ్చి అద్దులే. అయినా కానీ వీటి గురించి అద్దు, అయిపోయింది. తిండి పొట్టి అయిపోయింది, నేనైతే కంప్లీట్ చేసినా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక చేస్తేనేమో చెయ్యి, ఓకేనా? లేకుంటే ఇక ఓకే సరే మరి, ఓకేనా? ఇక తీసుకోరంటే ఇక పని తీసుకోరంటే, ఎందుకంటే మన పని ఎట్టుంటో తెలవాలి కదా నీకు కూడా. సరే అబ్బా సరే తీసుకోరంటే ఓకే, నో ప్రాబ్లం. నేను తిండి పట్టుదల నేను కూడా చెప్తాను. నేను సరే అప్పుడు నువ్వు చెప్తావు, నేను చెప్తా, తర్వాత సంగతి తర్వాత. ఇవాళ అయితే జై, తర్వాత నీకు ఏది ఏందనేది తెలుస్తుంది కానీ, ఓకేనా? చెప్పమని అయితే ఓకేనా? సరే పనిష్మెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇక. నేను కూడా డ్రెస్ చేంజ్ చేసి కట్టుకుంటా ఒకసారి, టీ షర్ట్. ఇప్పుడు ఏం చేయాలి బాబా? ఏం చేయాలండి చెప్పినా కదా, ఈ ఇసుక తీసుకపోయి అక్కడ పోయి. ఉష్కేడ కనబడుతుంది నీకు, భూమే కనబడుతుంది మొత్తం అంతా. భూమి కాదు, అలా తీస్తే ఉసుక వెళ్తుంది మాగా, కానీ మళ్ళీ నాకు నేనేదో పని చేసేట్టు చేయకు. అబ్బా బాగా ఉష్క అంటే గింత ఎత్తు ఉండాలి, మొత్తం నేలలో ఇది మొత్తం ఇదైతే ఉసుక, అదంతా ఉసుకే కదా, నేల లేదేం లేదు కానీ ఎత్తు. పని చేస్తే వెళ్తుంది కష్టం అంటే ఏంటిది అనేది. 4 డబ్బాలు కావాలి ఇప్పుడు. 4 డబ్బాలు, 4 డబ్బాలు ఇసుక, 1 డబ్బా కంకర. అబ్బో ఎండలు అస్సలు వసపడతలేదు. అబ్బా బావా ఇంత ఎండలు అసలు ఘోరంగా ఎండ కొడుతుంది, అసలు వల్ల అయితే లేదు. ఎప్పటికీ నేనేం చెప్తా, మా ఆయన ఎండకు పోతే కందిపోతుంది అన్నంత సున్నితంగా చూసుకుంటాడు నన్ను అని చెప్తా. బావా అవన్నీ క్యాన్సల్ బావా. బొగ్గస్ అంటే నేను ఇంకా బొగ్గుగా మారిపోతానా? పనిష్మెంట్ అంటే ఎట్లుంటాయో తెలవాలి కదా. అమ్మో అసలు నిజంగా ఎండల వ్యవసాయం చేసేటోళ్ళు అసలు అయినా ఇంత ఎండకు వాళ్ళు ఎందుకుంటారు, ఉండరు. పొద్దున్నే పోతారు కావచ్చు, 5 గంటలకి లేచిపోయి 10-11 గంటల వరకు వచ్చేస్తారు కావచ్చు. లేదు ఒక్కొక్కసారి ఉండవలసి వస్తుంది. చాలు కదా కంకర తీసుకొచ్చి సిమెంట్ తీసి కలపాలి నడు, కానీ తొందరగా. అబ్బా సిమెంట్ కలపాలంటే జబ్బలు నొత్తాయి బాబా. ఏం కాదు తొందరగా కానీ నడు. మొగోళ్ళ పని. నువ్వు మాట్లాడుకుని లేట్ చేయకు వచ్చి, మొగల పని కాదు, అన్ని పనులు చేసుకోవాలి. నేనైతే అడవిలో పని చేయలేదా? ఇది మోసమే కదా బాబు, ఇవి ఇంకేంది మోసలు కాదు. అబ్బా 4 డబ్బాలు మొత్తం అయిపోయింది నడు. కంకర తీసుకొచ్చి సిమెంట్ కలపాలి. 2 బుక్కలు గట్టిగా మింగిన అయిపో. సిమెంట్ బస్తా బరువు ఉంటుందని అదొక్కటి బాగా పాపం అనిపించి ఇక పోస్తాడు. 2 డబ్బాలంతా పోస్తానమ్మా. ఇది గడ్డలైంది సిమెంట్. ఇప్పుడు నేనేనట కలుపుడు. సిమెంట్ గడ్డలైంది, నువ్వు అంతగానో బాధపడతావు కానీ నీకు పని చెప్పినందుకే ఇట్లా అయింది కావచ్చు. గడ్డ కడితే ఏమవుతుంది? ఖరాబ్ అయినట్టే అది. అయ్యో మరి ఎట్లా? ఏం కాదు, దళ పోసేదే కదా, ఏం కాదు, గట్టిగా ఉంటుంది అంతే, కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ ఇక ఏం చేస్తారు ఇప్పుడు? ఇగో మొత్తం మంచిగా నీట్గా అన్నం ఎట్లా కలుపుతారు, మొత్తం అన్నం కలుపుకొని తింటావు కదా. ఇప్పుడు తినమంటావా ఏంది దీన్ని? అన్నం కలిపినట్టు కలుపు మంచిగా, కానీ కలిపి చూపెట్టు బాబు ఎట్లా. ఎప్పుడు చేయలేదు, ఎవరికి చేయించినా నీతో ఒకరోజు చేసినావు కదా, అవి పోసినప్పుడు చేసినావు. నాకు టకరా కలుపు. పనిష్మెంట్ అలా ఎలా ఉంటుంది చూడాలి. ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిపోతుంది. ఇక నీ ఎక్సర్సైజ్ కోసం నేను కావాలని కలపమంటన్నా. అదేంది ఈ కథ మంచిగా లేదు. అరే ఏమైంది? కలుపుతానే కదా ఎట్లా చేయాలో చూపెడితే వస్తుంది కదా. ఇట్లా అంటే అర్థమైందా? ఇది తీసుకొచ్చి దీని మీద పోయాలి, ఇట్లా తీసుకొచ్చుకుంటా పోతుంటే అంతా కలుపుతా ఉంటుంది. కానీ సగం నేనే కలిపిన. ఇంకోసారి పనిష్మెంట్లు పెడతావా? ఇప్పుడు ఎండలో నాతో మాలు కల్పిస్తాను కదా, చూడు నెక్స్ట్ గెలిచి వర్షం అంటే ఎట్లుంటుందో చూస్తా, చూపెడతాను. గిట్టే ఉంటుంది, ఓడిపోతే నెక్స్ట్ కూడా ఒక్కసారి గెలిచే ఇంత కఠినమైన ఇచ్చినావు కదా నువ్వు, మళ్ళీ కావాల్సుకొని ఎండల మళ్ళీ అటు ఇదంతా మళ్ళీ అటు పోయాలి తడక. కానీ ఇంకా అన్నం కలిపినట్టు కలవలే, మొత్తం అంతా ఏదో
పైన పైన కాదు కింద దాకా తవ్వాలి. అరే అది ఇసుకెట్లా వెళ్తుందో మొత్తం కలతలేదు. అమ్మో చేతులు నొత్తానే. చూసాం ఎట్లా చేస్తారో వాళ్ళు. లేడీస్ కూడా పని చేస్తారు తెలుసు కదా. తెలుసు అందరికీ హార్ట్స్ ఆఫ్. కలుస్తాండి ఇప్పుడు. ఎస్ కానీ 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 తను చాలా అదంతా పైకాను సిమెంట్ అంతా పైకాను. సిమెంట్ అంతా పైకాను అంటే ఈ నీళ్ళలో పోయన్నా మెల్లగా నీళ్ళు కింద పోకుండా మొత్తం సిమెంట్ అంతా తడవాలన్నట్టు మెల్లమెల్లగా. అరే గట్లా మధ్యలో కాదు ఇలా ఎక్కడనే నీకు పని తెలియదా? మా ఏదో రోజు సిమెంట్ పనికి పంపినట్టు అంటే మా ఏమన్నా సిమెంట్ పని పంపిండా జరుగు ఏమన్నా అంటే గదొకటి ఉన్నది దగ్గర. ఏమన్నా అంటే నాకు ఇప్పటి నుంచి ఎవరు చెప్పలే వర్షి ఇవన్నీ అంటావు. ఏమన్నా నాకు కూడా తెలియదు ఇట్లా అంటారని. ఇట్లా డబ్బాలు వేసుకొని అక్కడ పట్టుకురా. కలిపడంత వరకే నువ్వు మోపించినావు, ఇసుక మోపించినావు, కంకర మోపించినావు. అది సిమెంట్ అక్కడ వేయాలి ఇప్పుడు మోపించి. అది కాదు నాకేం చెప్పగలిగినాడు. మాలు అక్కడ దాకా మోసే వరకు అక్కడ కలిపితే అయిపోవు కదా. అక్కడ బండలు లేవు, ఇక్కడ సాప్ ఉంటుందని ఇక్కడ కల్పించిన. ఎట్లా నాతో మోపిద్దామని నువ్వు అయితే నేను అడుగుతుంది నాడు పట్టుకురా. అమ్మా ఇంకా బరువు ఉంటుంది ఇది ఉసుక కన్నా. ఫుల్. ఇంకో మా ఆయన ఈ కాని మాత్రాని కోసం ఇదంతా చేపిస్తాండి. మారిన వసుడేనా కాలుతుంది ఇది. వామ్మో ఇది ఎక్కడ నిండుతుంది గంటలో తీసినావు. ఎండితో తొందరగా ఏం కాదు. తేపో 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 తగన తేపో. ఇది పట్టుకొని ఉండాలి పో. నేను ఎటుకెళ్ళదు పో. ఎండలో ఈ గడపర కాలుతాంది ఇది కాలుతాంది. ఈ రాయి కూడా కాలుతుందా? వామ్మో అయితే చక్కగా ఉందా చూడాలి. మొత్తం 3 గంపలు దీనికి మోసేసిన. బాగా పనిష్మెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్. ఇంకా కావాలి, ఇంకో దానికి కూడా కావాలి. అబ్బా సరే మరి నేను దానికి కూడా మోస్తా. ఇంకా పనిష్మెంట్ ఇట్లా హ్యాపీగా స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ నా తడక ఏందో చూపెడతా. అసలు ఇక పనిష్మెంటే ఎక్కువ ఆలోచిస్తా. ఆ ఫుడ్ ఏంటిది, గేమ్ ఏంటిది, దానికన్నా పనిష్మెంట్ ఏమి ఇవ్వాలని ఆలోచించి పెట్టుకుంటా. బాగా మాలు కల్పిస్తున్నాం కదా, చూడిగా నెక్స్ట్ ఎట్లుంటుంది, ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. ఇంతేనండి ఈ వీడియో. సరదా తిండిపోటీ చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయనకి ఏదైనా పని ఉంటే తొందర అయిపోవాలి. ఈ ఎండల ఫాస్ట్ ఇంకా మొయ్యాలన్నమాట. ఇంకో 3-4 డబ్బాలు మోస్తాం మరి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.